అట్లా రా అని మాట్లాడడం బహిరంగ సభల్లో అది కరెక్టేనా మీ సమక్షంలో? నేను ఇప్పుడు భరత్ గారు ఏమన్నారు నేను వినలేదు. వినని దాని మీద కామెంట్ చేయమంటే ఏదున్నా గానీ ఒకటి నేను పేపర్లో చదివింది పొద్దున్న చదివింది మాత్రమే నాకు గుర్తుంది. నేను అనుకోవటం ఏంటంటే చర్చను ఇంకా కొంచెం ఉన్నతమైన స్థాయిలో కొనసాగించటం అవసరమని. అంటే నిన్న ఇప్పుడు పేపర్లో కూడా వచ్చింది కదా ఆయన అన్నమాట యాస్టీస్ గా అదా ఆ మాట అదే. ఈ ఇంకొకటి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడం అంటే వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరికి వాళ్ళందరికీ నువ్వు జాతిపితవా అని అనడం. ఎందుకంటే మీరు జేఏసీ ఒక నిమిషం మీరు జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నాకు గుర్తుంది చాలా మంది కోదండరామన్ మీరు రెడ్డి పేరు తీసేస్తే కోదండరామ్ రెడ్డి అని దీన్ని గిట్టని వాళ్ళు తెలంగాణ ఉద్యమం అంటే గిట్టని వాళ్ళు కోదండరామ్ రెడ్డి చైర్మన్ అని చెప్పి తగిలిచ్చేవాళ్ళు. అంటే ఏంటంటే ఏదో ఒక కులం ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఏబిఎన్ రాధాకృష్ణ పదే పదే కోదండరామ్ రెడ్డి అని ప్రస్తావించి వార్తలు రాసినాడు. ఆ రకంగా అవమానపరిచే ప్రయత్నం చేసినాడు. ఆనాడు సార్కు మద్దతుగా మేము నిలబడ్డాం. పొలిటికల్ పార్టీ అంటే ఇప్పుడు దీనిలో కులం ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ కులం వాళ్ళందరికీ జాతిపితవా అన్న మాట కూడా వాడారంటే వెలమ కులానికి సంబంధించిన వాళ్ళందరికీ చేయాలంటారా చేయొద్దంటారా? చేయొద్దనే అంటాను నేను సార్. మరి అంతే కదా దాని మీద మళ్ళా చర్చ ఎందుకు ఇంకా? అని మీ సమక్షంలో మొన్న మాట్లాడినప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారు. సుదర్శన్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడుతున్న దానికి నియంత్రణ ఉంటుందా భరత్ గారు? ఈ వైపు నుంచి ముఖ్యమంత్రి వారు మాట్లాడుతున్నదాన్ని నన్ను అడిగి మాట్లాడతారా లేకపోతే నేను అక్కడ కూర్చొని నియంత్రిస్తానా కర్ర పట్టుకొని? సార్ ఒక చిన్న సబ్మిషన్ కరెక్ట్ కాదు. ఆయన అక్కడ మాట్లాడిండు కాబట్టి మాట్లాడినప్పుడు నువ్వు ఇది చెప్పేది ఉండే అది చెప్పేది ఉండే అంటే మాట్లాడేటప్పుడు మీ వెర్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. అందుకనే అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను ఏంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆ రోజు ఇందిరా పార్క్ లో ధర్నా గురించి ఒక విషయము చెప్పేటప్పుడు ఒక పక్షం తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా. ఇది మంచిది కాదు. మొట్టమొదట ఎవరు నేనంటున్నారా? లేదు మీకు పక్షం తీసుకోకండి. లేదు నేను మావోయిస్ట్ టాపిక్ లో డెఫినెట్ గా నేను తీసుకున్నాను. ఐఎమ్ నేషనలిస్ట్ జర్నలిస్ట్, జాతీయవాద జర్నలిస్ట్, వన్ సైడ్ తీసుకున్నాను. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎవరికి రా జాతిపిత అంటే డెఫినెట్ గా ఒక పక్షం తీసుకోవాల్సిందే. రా అని ఎట్లా మాట్లాడతారు? 17 సంవత్సరాలు పక్షం తీసుకోవాలి. జాతిపిత అనటం పట్ల కూడా ఒక పక్షం తీసుకోవాలి. డెఫినెట్ గా జాతిపిత ఆయన రేవంత్ రెడ్డికి 100% హక్కు ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అనొచ్చు, సోనియా గాంధీని తెలంగాణ తల్లి అనొచ్చు అని తప్ప ఎవరికి రా జాతిపిత అని రా అని 17 సంవత్సరాల చిన్న వ్యక్తి మాట్లాడినప్పుడు వన్ సైడ్ గా తీసుకోవాల్సి ఉంటది. ముఖ్యమంత్రి తప్పు మాట్లాడుతున్నప్పుడు తప్పు అని చెప్పే బాధ్యత పత్రికలకు, మీడియాకు లేకపోతే ఎవరికి ఉంటది? భాష మాట్లాడుతున్న భాష ఇదే కేసీఆర్ ఇవాళ చెప్పారు. కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడు కూడా తప్పనే చెప్పాను నేను అప్పుడున్న ఛానల్లో. అంటే నేను చెప్తాను వన్ సైడ్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే అది అప్పుడు అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఒక కులాన్ని టార్గెట్ చేసినప్పుడు తప్పు చేసినప్పుడు మీడియా తప్పు కాకుండా అప్పుడు కూడా న్యూట్రల్ గా మాట్లాడితే ఇంకా అర్థమే ఉంది కాదు కదా. ఇంకోటి ఆ విశ్లేషణలో కూడా చెప్పాను ఏంటంటే కేసీఆర్ కూడా గతంలో ఈ వర్డ్స్ యూజ్ చేశాడు. సన్నాసి, చవట, దద్దమ్మ అన్నాడు, కిషన్ రెడ్డి రండా అన్నాడు, అవన్నీ కూడా అన్నారో చూసుకోండి. అంటే వన్ సైడ్ తీసుకోక తప్పదు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిని అనడానికి తప్పు చేసినప్పుడు మీరు తప్పుడు మార్గంలో పోతున్నారు, కరెక్ట్ కాదు, అది నష్టం అని చెప్పడం తప్పెలా అవుతుంది? అది వన్ సైడ్ ఎట్లా అవుతుంది? జాతిపిత అనటం కూడా జాతిపిత చర్చ సందర్భంగా ఎవరి వాదన వాళ్ళు వినిపించే అవకాశం ఉంది. కేసీఆర్ జాతిపిత అని నేను అనలేదు. మేము పోలింగ్ పెట్టాం మొన్న వినండి మొన్న మేము పోలింగ్ పెట్టాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం తీసినప్పుడు మేము 3 పేర్లు చేర్చాం. తెలంగాణ జాతిపిత ఎవరు అని కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, తర్వాత కోదండరాం, ముగ్గురు మీ పేరు తీసుకున్నాం. కేసీఆర్ అని 55% మంది అన్నారు, ప్రొఫెసర్ జయశంకర్ 42% మంది అన్నారు. తక్కువేం కాదు, ఎందుకంటే ఆయన జీవించలేరు, చనిపోయి 15 సంవత్సరాలు అయింది. 3% మంది కోదండరామ్ అని కూడా అన్నారు. మీ పేరు కూడా పెట్టాం. ఎందుకంటే చర్చ లేపింది మేం కాదు, టీఆర్ఎస్ కాంగ్రెస్. డెఫినెట్ గా సమాజంలో చర్చ జరుగుతున్న అంశాలను మేము రేజ్ చేయాలి కదా. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్కసారి సార్ చెప్పనండి కోదండరామ్ సార్ని. ఎస్
నేను రెండు పార్శ్వాలుగా మాట్లాడుతున్నా Yeah. ముందు నుంచి. ఒక్కటే పార్శ్వం సార్. మొదటి పార్శ్వం ఏంటంటే జాతిపిత అని పేరును ఉపయోగించటము అది కరెక్ట్ కాదు. ఆ పేరును ఆ టైటిల్ ని ఉపయోగించటం అది ప్రత్యేకంగా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించటం అన్యాయం. ఆ పద్ధతిని పాటించటం కరెక్ట్ కాదు. జాతి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేవి స్థూలంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మార్గనిర్దేశన నేపథ్యంలో, తెలంగాణ వికాసానికి సంబంధించిన చర్చ నేపథ్యంలో ఆ ఉద్యమము, ఉద్యమ ఆకాంక్ష, ఉద్యమకారుల పాత్ర అవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు, తెలంగాణ ఉద్యమం అనేది ఒక సమిష్టి ఉద్యమం, అందులో అందరి పాత్ర ఉంది. ఆ సమిష్టి ఉద్యమం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రజల యొక్క పాత్రను పూర్తిగా తీసేసి, అమరవీరుల పాత్రను తీసేసి ఒక వ్యక్తిని మాత్రమే ఎత్తి చూపుతూ కీర్తించటం అనేది సమంజసం కాదు. ఇది నాకున్న అంచనా. రెండవ మాట కూడా నేను ఏమంటున్నా, ఈ చర్చను ఈ నేపథ్యంలో కొనసాగించగలిగితే తెలంగాణకు ఉపయోగకరంగా ఉంటది. దాన్ని వ్యక్తిగతం చేసిన, దాన్ని అంతకంటే కేవలము మళ్ళీ ఈ అవసరాల రీత్యా కొనసాగించినా దాని వల్ల ప్రయోజనం ఉండదనే మాట కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. ఓకే 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 ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు, ప్రసాద్ గారు చెప్పాలనుకుంటారు. ఎస్ ప్రసాద్ గారు. నేను ఒక్క మాట సార్, ఒక్కసారి సార్ భరత్ గారు అవకాశం ఇస్తే ఒక్కసారి. చెప్పండి. ఇప్పుడు ప్రజాకంటకమైన వ్యవహారాలు, ప్రజా వ్యతిరేక పాలన, తప్పుడు వ్యవహారాలు జరిగినప్పుడు కేసీఆర్ ని ఎంతైతే నిశ్చితంగా, ఎంతైతే చాకచక్యంగా, ఎంతైతే సూటిపోటి మాటలతో విమర్శ జరిగిందో కోదండరాం సార్ ద్వారా, అంతా రేవంత్ రెడ్డి పరిపాలన శూన్యత గురించి కానీ, రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న లోపాల గురించి కానీ, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రాజకీయ ప్రత్యర్థుల మీద చేస్తున్న దాడి విషయంలో కానీ సార్ ఎప్పుడూ కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఒక చోట తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు అన్న కృతజ్ఞతాభావం ప్రదర్శిస్తున్నాడేమో అనే భావన ఈనాడు తెలంగాణలో, అంటే మధ్యస్థంగా ఆలోచించే ప్రతి వ్యక్తిలో వస్తుంది. ఎందుకు సార్ ఈనాడు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద సార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేటువంటి ప్రశ్న కూడా చాలా మంది అడగాలనుకున్నారు. వాళ్ళ తరఫున నేను సార్ నా ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు అడగట్లేదు? రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఎగ్గొడితే ఎందుకు మాట్లాడట్లేదు? 3 సార్లు చీరలు పంచక ఒక్కసారి 500 రూపాయల చీర ఇచ్చి పాలపిట్ట రంగులో చీరలు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు అని పొగుడుతలు. తర్వాత ప్రతిసారి శాసనసభ అనే ఒక వేదికను సర్వనాశనం చేసేసి, అసలు శాసనసభలో ప్రజల చర్చలే లేకుండా, ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం లేకుండా ప్రతిసారి కేవలము కేసీఆర్ ఫ్యామిలీ టాపికే తీసేటువంటి విధంగా శాసనసభను మార్చినప్పుడు కూడా సార్ ఎన్నడూ ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకంగా సార్ ఈనాడు రేవంత్ రెడ్డికి కుడిభుజమై ఉన్నాడు అనే భావన చాలా మందికి మాలాంటి వాళ్ళకు ఉన్నది. సార్ దానికి ఏం చెప్పదలుచుకున్నాడో నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక విషయం అండి, మీరు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినాం అనేది మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. కానీ సార్ ఉన్నది సార్, ఉన్నది సార్. మీరు మీకు ఐడియా లేదు. ఐడియా ఉంటే నేను మాట్లాడితే మాట్లాడితే నేను విన్నా, మాట్లాడే వినే సార్ చెప్పండి సార్. వారికి అంచనా లేదు. దాదాపు 2.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి మీద ఎక్కడ కూడా మేము ఒక పల్లెత్తు మాట అనలేదు. పైగా ఎవరైనా అడిగితే పాలన బాగుంది, సంతృప్తికరంగా సాగుతున్నది అనే మాటే చెప్పినాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు సీరియస్ గా చేస్తున్నారు. కొత్త రాష్ట్రం, చాలా ఇబ్బందులు ఉంటాయి అనే మాటే మేము చెప్పినాం. మా వైపు నుంచి గవర్నమెంట్ మీద కేసీఆర్ ను పరుష పదజాలంతో తిట్టింది ఎప్పుడు అంటే, ఈ పోయిన 2-3 ఏళ్లు తప్ప అంతకుముందు ఎన్నడూ కూడా ఒక్క మాట అన్నది లేదు. విన్నరా? ఒక్క మాట అన్నది లేదు. ఎప్పుడైనా ఉంటే మేము ప్రభుత్వానికి విధి విధానాలకు సంబంధించిన ఏ మాట్లాడినాం కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద ఒక్క మాట అన్నది లేదు. ఇది చెప్తున్నా మళ్ళీ 2-3 ఏళ్లలో అన్నవి
తప్ప అంతకుముందు ఎన్నడూ కూడా అటువంటి మాట ఆయనను అనలేదు. మొట్టమొదట దాడి టిఆర్ఎస్ నుంచే నా మీద జరిగింది, కానీ నా వైపు నుంచి టిఆర్ఎస్ మీద ఎటువంటి దాడి జరగలేదు. నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఈ 2-3 ఏళ్ల క్రితం వరకు ఆయన మీద మాట్లాడింది లేదు. ఇది మీరు కొంచెం తెలుసుకొని ఉంటే ఉపయోగం అండి. మాట్లాడే ముందు ఈ సమాచారం కూడా మీరు గ్రహించవలసిందిగా నేను కోరుతున్నా. రెండో, ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి అప్పుడు ఎట్లా మాట్లాడినామో ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతున్నాం. ఒకటే ఒక తేడా, అప్పుడు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి దారి లేకుండే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చెప్పటానికి దారి ఉంది, అవకాశాలు ఉంది. ఆ అవకాశాలను ఎగ్జాస్ట్ చేయవలసిన అవసరం మా మీద కూడా ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మేము బహిరంగంగానే ఎక్కడైనా ఇది కరెక్ట్ గా లేదనిపించినప్పుడు మేము విస్పష్టంగానే చెప్తున్నాం. జరగవలసిన విధి విధానాల గురించి కూడా చెప్తున్నాం. కానీ మంత్రికి చెప్పినాక మాకు కొంత సమయం ఇవ్వండి అన్నప్పుడు మేము ఆగవలసి వస్తుంది. ఆ తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. కానీ అప్పుడు కూడా మేము 2.5-3 ఏళ్లు ఎదురు చూసినాం. ఇవాళ మీరేమేం మాటలు అంటున్నారో అప్పుడు కూడా ఈ మాటలన్నీ అన్నవాళ్ళు కూడా ఉన్నారు.